ఒక వస్తువు యొక్క నాణ్యతను బట్టి దానికి ధర నిర్ణయించబడుతుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క విలువ తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, తన యొక్క మాట తీరును బట్టి నిర్ణయించబడుతుంది. పనికిరాని వస్తువులను ఎలా అయితే మనం పక్కన పెట్టేస్తామో, పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడే వారిని కూడా మనం అలాగే పక్కన పెట్టాలి. ఎందుకంటే వారి మాటలకి విలువ ఉండదు. ఆ మాటల వల్ల మనకెలాంటి ప్రయోజనం ఉండదు. పైగా అలాంటి ఉపయోగం లేని వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు బాగా గమనించండి. ఎక్కువ శాతం ఎదుటి వారిని విమర్శించడము, ఎదుటి వారిలో ఉన్న తప్పుల్ని హైలైట్ చేసి చెప్పడంలోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి మాటల వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి? అదీ కాకుండా జీవితంలో ఎదగాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే మన చుట్టూ విమర్శించే వాళ్ళే ఎక్కువ అవుతారు గానీ, మనల్ని అభినందించి ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతమంది విమర్శించినా నీ వ్యక్తిత్వం కరెక్ట్‌గా ఉంటే, నువ్వు నడిచే దారి సరైనది అయితే, నీ వ్యక్తిత్వం పర్ఫెక్ట్‌గా ఉంటే, ఎందరు ఎంత విమర్శ చేసినా దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ చిన్న సవరణ ఏంటంటే, నీవు నడిచే దారి మంచిదా కాదా అని తెలుసుకునే విఘ్నత నీలో ఉంటే ఎన్ని విమర్శలొచ్చినా విజయం నీదే అవుతుంది.